అందరూ సంతోషకరమైన సంతృప్తికరమైన వివాహ జీవితాలు కలిగి ఉండాలని ఆశపడతారు కదా. ఎవరు వారి వివాహ జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకోరు. ఎవరైనా అనుకుంటారా? అంత బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా. కానీ మనం ఈ లోకంలో ఉంటున్నాం కనుక లోకం యొక్క ప్రభావం మనకు తెలియకుండానే మనము ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా మన పై పడుతూ ఉంటుంది. మన వివాహ జీవితాలను ఎన్నో ప్రమాదాల్లోకి నెట్టేస్తూ ఉంటుంది. కొంతమంది వివాహ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది కూడా. ఏంటది? లోకం యొక్క ప్రభావము. అది మనకు తెలియదు. లోకం యొక్క ప్రభావము మన జీవితం పైన మనకు తెలియకుండానే చాలా విపరీతంగా పడుతూ ఉంటుంది. పర్ఫెక్ట్ మ్యారేజ్ గురించి కాదు నేను ఈరోజు చెప్పాలనుకుంటుంది. ఎందుకు? అలాంటిది ఏది ఈ లోకంలో ఉండగా ఎవరికి సాధ్యం కాదు కదా. కానీ క్రైస్తవులు ఎప్పుడైతే లోకం యొక్క పోకడలను తృణీకరించి దేవుని వాక్య జ్ఞానాన్ని తమ జీవితాలకు అన్వయించుకుంటారో అటువంటి వారి వివాహ జీవితం ఆరోగ్యంగాను సంతృప్తికరంగాను ఉండే అవకాశము ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. క్రైస్తవులు కానివారు అంటే క్రైస్తవేతరులు, ఇతర మతస్థులు, ఆన్యులు వివాహ జీవితం గురించి చెప్పే ఒక మాట ఉంటుంది, ప్రాముఖ్యమైన మాట, తరచూ మనం వింటూ ఉంటాము. అదేంటని అడిగితే మీరు చెప్పలేరు. కాకపోతే ఇంకొంచెం హింట్ ఇస్తాను నేను. అసలు వివాహ జీవితం యొక్క మెయిన్ ప్రైమరీ ఎయిమ్ లేదా లక్ష్యము ఏమై ఉందని అన్యులు అనుకుంటూ ఉంటారు, క్రైస్తవేతరులు అనుకుంటూ ఉంటారని మీరు అనుకుంటున్నారు. బలగాన్ని పెంచుకోవడం, ఇంకా వంశాభివృద్ధి, ఇంకో మాటలో ఇంకా అసలు పెళ్లి ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నారు, పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారు, అసలు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్లి ఎందుకు చేస్తారు, వాళ్ళ ఎయిమ్ ఏంటి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మ్యారేజ్ వాళ్ళ దృష్టిలో? లోకంలో ఊరికే అటు ఇటు చెడు తిరుగులు తిరగకుండా ఒక దగ్గర కట్టేయడానికి అట్లా చేస్తుంటారు. బాధ్యత ఆంటీ హ్యాండ్ చూస్తుంటే తీర్చుకోవడానికి అనట్లేదు, వదిలించుకోవడానికి. ఇంకా వాళ్ళకు కూడా బాధ్యత తెలియాలంటే కుటుంబంగా విస్తరించబడటం. ఇంకా ఇంకెన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఊరికి అందరూ అంటుంటారు. ఏమంటారు వాళ్ళు వీళ్ళు ఏదో ఒకటి అంటుంటారు కాబట్టి వాళ్ళు ఎవరు తప్పించుకోలేని అంతే, అందరూ చేస్తున్నారు, మేము కూడా చేసేయాలి. సరే, మీలో కొంతమంది చెప్పిన దాంట్లో ఒక కామన్ పాయింట్ ఉంది. అది ఏంటంటే బేసిక్గా వాళ్ళిద్దరు సంతోషంగా ఉండాలి అని కదా. హ్యాపీనెస్, సంతోషము అనేది, ఇప్పుడు ఈ సంతోషం అనేది కూడా దేని చుట్టూ తిరుగుతుంటది అంటే స్వార్థం చుట్టూ తిరుగుతుంటది అనమాట. ఎంతసేపు ఇది మేము సంతోషంగా ఉండాలి. అర్థమైందా? మ్యారేజ్ యొక్క మీరు కొన్ని డిస్కషన్స్ లో బహుశా ఇట్లా వినుండొచ్చు, ఏదైతే అదేంలే ఎక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటా అంటే. సో వాళ్ళ దృష్టిలో ఇద్దరు సంతోషంగా ఉంటే మ్యారేజ్ లో దట్స్ ఇనఫ్, అయిపోయింది, గోల్ రీచ్ అయిపోయాము. లేదంటే చక్కగా అలా ఈ జీవితకాలం సాగిపోతే ఇంక అంతకు మించి మ్యారేజ్ లో పెద్దగా అచీవ్ చేయాల్సింది, సాధించాల్సింది, ఇంకా పెద్ద పెద్ద లక్ష్యాలు, వేరే గోల్స్ ఇంకేమి ఎవరికి పెద్దగా ఉండవు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మరి క్రైస్తవులు వివాహ జీవితం యొక్క లక్ష్యము ప్రధానంగా ఏమై ఉండాలి అని అనుకోవాలి? క్రైస్తవుల గురించి చెప్పండి. ఇప్పుడు క్రిస్టియన్స్ వివాహం లేదా వివాహ జీవితం యొక్క అంతిమ లేదా అల్టిమేట్ ఎయిమ్ లేదా గోల్ ఏమై ఉండాలి? ఎగ్జాక్ట్లీ. సో దేవుణ్ణి ప్రీతిపరిచే విధంగా, దేవుణ్ణి మహిమపరిచే విధంగా మన జీవితము, మన వివాహ జీవితం ఉండాలి అనేది క్రైస్తవుడు. సో ఇక్కడ మన సంతోషం కాదు కదా, మన సంతోషం మన స్వార్థం కాదు, ఎవరి సంతోషం గురించి మనకు ఆలోచన ఉంటుంది క్రైస్తవులు. దేవునికి సంతోషము, మన వివాహము ద్వారా దేవుడు మహిమపరచబడాలి, దేవుడు ప్రీతిపరచబడాలి, దేవునికి మహిమ ఘనత రావాలి అన్నది క్రైస్తవుని యొక్క ఆలోచన అయి ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో భార్యలకు భర్తలకు కొన్ని ఖచ్చితమైన ఆజ్ఞలు ఇస్తాడు పౌలు.
కానీ ఈరోజు మనం ఏమేమి చూడమన్నమాట. అంతకంటే ముందు ఆ 5వ అధ్యాయంలో భార్యలకి భర్తలకి కొన్ని ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చే కంటే ముందు కొన్ని జనరల్ కమాండ్స్ ఇచ్చాడనమాట. అదే 5వ అధ్యాయంలో. అందులో నుంచి ఒక ప్రిన్సిపల్ ని బేస్ చేసుకొని మిగిలిన మన థీమ్ ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఉన్నటువంటి వచనాలు. 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. ఈ వచనాల నుండి ఒక జనరల్ కమాండ్ ఏంటది? మనం జీవిస్తున్న రోజులు చెడ్డవి, ఈవిల్ టైమ్స్. లోకం నుంచి వచ్చే ప్రమాదాలను తృణీకరించి దేవుడు ఇచ్చే జ్ఞానము చేత మన వివాహ జీవితాన్ని మనం కట్టుకోవలసినటువంటి వారు. అయితే లోకము నుంచి ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఒక 12 సంగతులు మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను, కానీ అన్ని ఈరోజు వీలయ్యేలాగా లేదు. కాబట్టి ఓన్లీ ఒక 5 మాత్రం ఈరోజు పంచుకుంటాను, మిగతావి మళ్ళీ ఈసారి మనము ఆలోచన చేద్దాం. సో వివాహ జీవితం అని అంటున్నాం కాబట్టి పెళ్లి కాని వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఇది మాకు సంబంధించింది కాదులే, మన టైం ఇంకా. అయితే నేను ఈరోజు చెప్పబోయే నియమాలు, మనం ధ్యానించబోయే నియమాలు, అవి సాధారణ నియమాలు, జనరల్ ప్రిన్సిపల్స్. వివాహాన్ని గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? కిందున్న వచనాల్లో మాట్లాడుతున్నాడు. ఇంకా ఈ మాటలన్నీ వివాహం గురించి. దినములు చెడ్డవి ఓన్లీ పెళ్లి చేసుకున్న వాళ్ళ కోసమేనా? కాదు, అందరి గురించి చెప్తున్నాడు కదా. సో ఇవి ఒక జనరల్ కమాండ్ కాబట్టి అన్ని రిలేషన్షిప్స్ కి ఈ ప్రిన్సిపల్స్ ని అప్లై చేయొచ్చు. అంటే భార్యాభర్తలకు మాత్రమే కాకుండా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, చర్చిలో పాస్టర్ గారికి, విశ్వాసులు ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసికి, తల్లిదండ్రులకి పిల్లలకి, స్నేహము, ఫ్రెండ్షిప్స్ మధ్యలో. సో ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్, అన్ని రిలేషన్షిప్స్ కి సంబంధించిన నియమాలు ఇవి. కానీ నేను ప్రాథమికంగా వాటిని వివాహానికి అప్లై చేసి, అప్లికేషన్ పార్ట్ వచ్చేసరికి వివాహానికి అప్లై చేసి మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కానీ సింగిల్స్ అందరూ మాకు సంబంధం లేదని అనుకోవడానికి కూడా ఏం లేదు అనడానికి మాటలు చెప్తున్నాను. సో మొదటి విషయము, మనం జ్ఞాపకం చేసుకోబోయే మొదటి విషయం, సంభాషణ సరిగ్గా ఉండకపోవడము అనేది ఒక పెద్ద ప్రమాదం అన్నమాట వివాహ జీవితానికి. సంభాషణలు, కాన్వర్సేషన్స్, కమ్యూనికేషన్. భార్యాభర్తల మధ్య సంబంధాలు పాడవడానికి ఒకనొక ప్రధాన కారణం వారు సరిగ్గా మాట్లాడుకోవాల్సిన విధంగా, మాట్లాడుకోవాల్సినట్లుగా వాళ్ళు మాట్లాడుకోకపోవడం ఒక పెద్ద పూర్ కమ్యూనికేషన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఒకసారి చూడండి, మనం ఎలా మాట్లాడాలనే దానికి ఒక నియమం ఉంది అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. చూసారా, శరీరానికి శిరస్సు ఎట్లాగో క్రీస్తు అట్లాగే నీకు ప్రభు అయి ఉంటే, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ముందు నేను అడగాల్సిన ప్రశ్న ఏంటి? నేను మాట్లాడే మాటలు నా ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రీతిపరిచే విధంగా ఉన్నాయా? నా మాటల్లో ప్రేమ ఉందా? నేను సత్యమే మాట్లాడుతున్నానా? నా మాటల ద్వారా మేమిద్దరము క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగగలుగుతామా అని ఆలోచించి మాట్లాడాలి. సరే, ఇప్పుడు ఒక 2 కేసెస్ తీసుకొని చెప్తాను నేను. ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి మన కాన్వర్సేషన్స్ లో. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఒకసారి ఆ వచనం చూసి చెప్పండి నాకు. ఎగ్జాక్ట్లీ, ప్రేమ సత్యము. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు కదా. కొంతమంది కేసు ఎట్లా ఉంటదంటే, మనసులో ఏది దాచుకోకుండా యథార్థంగా ఉన్నట్టు ముఖం మీదే అనేస్తారు. ఇంకేమంటారు, నేను లోపల ఒకలాగా బయట ఒకలాగా చేత కాదు, నాకు ఏదున్నా ముఖం మీదనే అనేస్తాను, చెప్పేస్తానని గొప్పగా అంటుంటారు వాళ్ళ గురించి వాళ్ళు. అంటే యథార్థంగా ఉండడం తప్ప, జెన్యూన్గా ఉండడం తప్ప. కానీ అక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? చాలాసార్లు చెప్పే విధానము కఠినంగా ఉండడం వల్ల వస్తుంది అనమాట. అప్పుడు అందులో ఏది లోపిస్తున్నట్టు? మన కాన్వర్సేషన్స్ లో ఉండాల్సిన 2 విషయాలు ఏంటి? ఒకటి ప్రేమ, ఇంకొకటి సత్యము. సో వీళ్ళు ఇప్పుడు యథార్థంగా లోపల ఉన్నట్టుగా చెప్తున్నారు, కానీ కఠినంగా చెప్తున్నారు. ఇందులో ఏం లోపిస్తుంది? ప్రేమ లోపిస్తుంది. ఇంకొంతమంది ఎంత ఎక్కువగా అవతల వ్యక్తిని ప్రేమిస్తారంటే, భార్యకు అస్సలు నిజము లేదా భర్తకి అసలు విషయం అస్సలు తెలియకుండా చాలా జాగ్రత్త, ఎన్నో అబద్ధాలు, నిజాలన్నీ దాచిపెట్టేస్తుంటారు. అయితే ఎంతకాలం దాచిపెడతారు?
ఈ జీవితకాలం మటుకు దాచిపెట్టగలుగుతారు అన్నిటినీ? అవి ఏదో ఒక రోజు బయటపడవా? బయటపడిన రోజు అది ప్రేమ అనిపించుకుంటుందా? వాళ్ళిద్దరి మధ్య లేనిపోని అపార్థాలు, గొడవలు మొదలయ్యి అపనమ్మకం ఏర్పడుతుంది. అసలు ఒకరినొకరు నమ్మే పరిస్థితి కూడా ఇంకా ఉండదు. కాబట్టి ఇందులో ఏం లోపిస్తుంది? సత్యం లోపిస్తుంది. కాబట్టి భార్యాభర్తలు తమ సంభాషణలో ఇవి రెండూ కలిగి ఉండేలాగా జాగ్రత్త పడాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఎవరిలాగా ఉండాలండి? ఎవరిలాగా అవ్వాలంటే మనము ఎవరిలాగా? క్రీస్తు వలె ఉండాలంటే అశోకన్నను చూస్తే నేర్చుకోవచ్చు మనం. క్రీస్తులాగా ఎలా ఉండొచ్చు కదా? లేదా శ్యామని చూస్తే, లేదా సదానందనాన్ని చూస్తూ ఉంటే రోజు అన్ని ఎట్లా మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అన్ని చూస్తే మనం క్రీస్తు వలె ఎలా ఉండాలో నేర్చుకుంటామా? మరి ఏం చేస్తే మనం క్రీస్తు వలె ఉండడం నేర్చుకుంటాము? ప్రేమ కలిగి సత్యము చెప్పడం మనం ఎట్లా నేర్చుకోగలుగుతాము? తద్వారా క్రీస్తు వలె ఉండడం ఎట్లా నేర్చుకోగలుగుతాం మనము? దేవుని వాక్యములో క్రీస్తులాగా ఉండాలంటే క్రీస్తునే చూసి నేర్చుకోవాలి. దేవుని వాక్యములో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎలా జీవించాడు, ఆ సంగతులన్నీ అనుదినము ప్రతిరోజు మనము దానిని ధ్యానిస్తూ ఉండడం వల్ల అప్పుడు మనం ఏం చేయబడుతుంటాం? క్రీస్తులాగా ఎట్లా ఉండాలి, క్రీస్తులాగా ఎట్లా మాట్లాడాలో మనము నేర్చుకోగలుగుతాము. ఒకవేళ అలాంటి ప్రాపర్ కమ్యూనికేషన్ మన మధ్యలో లేకపోతే మన సంబంధాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. రెండవది కోపము మరియు దూషణ మాటలు. కోపం మొత్తానికే పాపము అనడానికి లేదు. బైబిల్ ఏం చెప్తుంది? కోపపడుడి కానీ పాపము చే, కోపపడుడి కానీ పాపము చే. అంటే పాపము చేయకుండా కూడా కోపపడే అవకాశం ఉంది. దాన్ని రైచియస్ యాంగర్, నీతియుక్తమైన కోపము అని అంటారు అనమాట. సో దాని గురించి మనం ఇప్పుడు ఎప్పుడైనా ఇంకొకసారి ధ్యానిద్దాం. అది కాకుండా పాపయుక్తమైన కోపం ఎప్పుడు మనుషుల్ని విడదీస్తుంది, సంబంధాలను కూల్చుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మై బిలవెడ్ బ్రదర్, బట్ ఎవ్రీవన్ మస్ట్ బి క్విక్ టు హియర్, స్లో టు స్పీక్ అండ్ స్లో టు యాంగర్. ఎఫెసీ 4:29 ఈ మాటలు ఉన్నాయి, వినండి జాగ్రత్తగా. వినువారికి మేలు కలుగునట్లు, రిపీట్ చేస్తారు ఒకసారి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట. ఈ దుర్భాష, అన్హోల్సమ్ వర్డ్ అనే మాట ఉంది కదా, దానికి ఒరిజినల్ వర్డ్ యొక్క మీనింగ్, భావం ఏంటంటే కుళ్ళిపోయిన, కంపు కొట్టే, రాటన్ అనే మీనింగ్ వస్తుందంట. అంటే టమాటా కుళ్ళిపోతే ఎట్లాంటి స్మెల్ వస్తుందో, లేదా కోడిగుడ్డు మురిగిపోతే ఎట్లాంటి కంపు కొడుతూ ఉంటుందో, అలా మీ మాటలు ఉండకుండా చూసుకోండి అని చెప్తున్నాడు పౌలు అక్కడ. 31వ వచనం కంటిన్యూషన్ లో, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు ఏం చేయాలంట? విసర్జించుడి. సామెతలు 15:1 నేను చదువుతున్నాడు, వినండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును. మనందరికీ తెలిసిన మాటే కదా, జనరల్ ప్రిన్సిపల్. గొడవ అవుతుంటది, ఒకళ్ళు ఏయ్ అంటే ఇంకొకరు ఏయ్ అన్నారంటే ఏమవుతుంది? మృదువైన మాట ఏం చేస్తుంది? కోపాన్ని. నేను కొన్ని ఇన్స్టెన్సెస్ లో నేను గమనించాను, చాలా హీటెడ్ డిస్కషన్, కానీ ఒక్క వ్యక్తి అతని మాటలతోటి మొత్తం ఇట్లా నిప్పుల మీద నీళ్లు చల్లినట్టుగా దాన్ని చల్లారు చేస్తాడు. మనం అందరం నేర్చుకోవాలి యాక్చువల్గా అలాగా. మనం ఎక్కడైనా ఉన్నాము, నిలబడ్డాము, మన చుట్టూ ఏదైనా జరుగుతుందనంటే మనం ఉన్నాం కాబట్టి అక్కడ ఏం నెలకొల్పబడాలి? సమాధానము నెలకొల్పబడేలాగా మనం ఏం చేయాలి? మన మాట ఉండాలి. మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును. పెళ్లిలోనే అసలు బాగా ఎక్కువగా వర్తించేది పెళ్లి గురించిన దాంట్లోనే ఏంటంటే నొప్పించు మాట ఒక్కటి చాలు. ఎంత నష్టం జరగాలో అంత నష్టము
అప్పటికి పెళ్లి అయిపోతే కనుక ఎడమొహం పెడమొహంగా మొహాలు మార్చుకొని ఎటాలెట్ వెళ్ళిపోతుంటారు. ముందే జరిగితే అసలు పెళ్ళే జరుగుతుందా లేదా అనే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. నొప్పించు మాట అనవసరంగా. ఇప్పుడు సత్యం చెప్పొద్దు అంటున్నాడు, నొప్పించొద్దంటే అది కాదు దాని ఉద్దేశం. సత్యం చెప్పొద్దని కాదు, సత్యం చెప్తే నొచ్చుకోరా, నొచ్చుకుంటారు. అందుకే ఎట్లా చెప్పమంటున్నాడు, ప్రేమతో చెప్పు, నొప్పించాలనే ఉద్దేశంతో చెప్పొద్దు అని అక్కడ భావం. కావాలని నొచ్చుకోవాలనే కఠినంగా మాట్లాడక్కర్లేదు. సత్యం యొక్క స్వభావమే గుచ్చుకుంటుంది, నొచ్చుకుంటుంది. నువ్వు దాన్ని ఇంకా కఠినం చేయక్కర్లేదు. నువ్వు మృదువుగా చెప్పినా అది నొచ్చుకుంటుంది. కాబట్టి నువ్వు నొప్పించే ఉద్దేశంతో కాకుండా సత్యమును ప్రేమతో చెప్పే ఉద్దేశంతో నీవు మాట్లాడాలి. మృదువైన మాట నీవు పలకాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. సరే, ఈ వచనాలన్నీ మనకి ఏం తెలియజేస్తున్నాయంటే బేసిక్ ఒక అండర్లైంగ్ ఒక మాట ఏం చెప్తుందంటే, చెప్పకనే చెప్పే విషయం ఏంటంటే, నువ్వు నీ కోపాన్ని ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి, విసర్జించాలి, దాన్ని అణిచిపెట్టుకోవాలి అని చెప్తుంది. కొంతమంది అసలు ఎంత ప్రయత్నం చేస్తాను కానీ బ్రదర్ అస్సలు ఏమవ్వదు, కంట్రోల్ అవ్వదు. అసలు చాలా ప్రయత్నం చేస్తాను కానీ నాకు తెలియకుండానే అప్పటికప్పుడే చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు బాగా గొడవ పడుతున్నారు. ఇద్దరు మంచి కోపంతో ఉన్నారన్నమాట, విపరీతమైన కోపం ఒకరి మీద ఒకరికి, చాలా హీటెడ్ కాన్వర్సేషన్. ఆ ఇమోజీస్ ఉంటాయి కదా, రెడ్ కలర్ ఇమోజీస్, ఫేస్ అంతా అట్లా రెడ్ అయిపోయి ఇద్దరు విపరీతంగా ఘర్షణ జరుగుతుంది, వాదోపవాదం జరుగుతుంది. ఇంతలో పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫస్ట్ ఫోన్ చేశారు, లిఫ్ట్ చేయలేదు. ఎందుకు? చాలా హీటెడ్ డిస్కషన్, లిఫ్ట్ చేయలేదు. ఆయన ఏదో పని మీద మళ్ళీ చేశాడు. ఆయన ఫోన్ అయితే, ఏంటి పాస్టర్ గారు ఏం పని లేదా మీకు, ఊరికే చేస్తున్నారు, ఒకసారి ఎత్తకపోతే ఆగచ్చు కదా, మళ్ళీ చేస్తారేంటి అని అరుస్తారా పాస్టర్ మీద? అరిచేవాళ్ళు ఉండొచ్చేమో కానీ సాధారణంగా జనరల్గా ఏం చేస్తారు, అయ్యో ఆగు, ఒక్క నిమిషం ఆగు, ప్రెసిడెంట్ అయ్య గారు, పాస్టర్ గారు బాగున్నారా అంటే నీ కోపాన్ని ఏం చేస్తావు నువ్వు, అలా స్విచ్ ఆన్ చేసి ఆఫ్ చేసినట్టుగా. అంటే నువ్వు చేసుకోగలుగుతావు, చేసుకోలేవా, నా వల్ల కావట్లేదండి అనే పరిస్థితి ఏమి. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకున్నాం బయట కారిడార్లో. ఎట్లా కొట్టుకుంటారు కింద పిల్లలు, చొక్కాలు పట్టుకొని జుట్లు పీక్కొని గుద్ది కింద పడి దొర్లి అన్నీ చేస్తుంటారు కదా. అలా దూరం నుంచి వెళ్తున్న కొంచెం స్ట్రిక్ట్ మాస్టర్ ఎవరు వెళ్తున్నారు అనుకున్నాం, రేయ్ అనగానే వెంటనే చేతులు కట్టుకొని అప్పుడు దాకా వాని గుద్ది వాని జుట్టు పీకి కొట్టి అవి ఇవి అని అంతలోనే ఏమైపోయింది ఆ కోపం అంతా. సో కంట్రోల్ చేసుకో. ఎవరైనా మా కోపం మాకు కంట్రోల్ కావట్లేదండి అని చెప్పడానికి లేదు, కంట్రోల్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటే, అలా చేయాలన్న మనసు ముందు మీకు లేదా అలా చేయడానికి మీరు నిశ్చయించుకోలేదు కాబట్టి, దాని గురించి ప్రయత్నమే చేయడం లేదు కాబట్టి మీరు ఆ పని చేయలేకపోతున్నారు అంతే. చాలా ఫస్ట్ కౌన్సిలింగ్స్లో, అసలు దేవుడు మనిషితోటి చేసే కౌన్సిలింగ్స్లో ఫస్ట్ చాలా స్టార్టింగ్లోనే ఉన్న కౌన్సిలింగ్స్లో ఒక కౌన్సిలింగ్ ఏంటంటే కయీనుతో దేవుడు మాట్లాడిన సంభాషణ. అందులో ఫస్ట్ కయీనుతో దేవుడు ఏం మాట్లాడాడు ఒకసారి చూసి చెప్పండి. ఆదికాండం 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు పలికిన ఫస్ట్, బహుశా ఆదాం హవ్వలతో ఒక ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్ అనుకుంటే, కయీన్ తోటి సెకండ్ కౌన్సిలింగ్ సెషన్. ఫస్ట్ అడిగిన మాట ఏంటి, నీకు కోపమేలా, వై ఆర్ యు యాంగ్రీ. అయ్యో కయీను ఎందుకో ఇంత కోపంగా ఉన్నాడు, కయీను ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని, ఎందుకు కోపంగా ఉన్నాడు నిజంగా తెలుసుకోవడం కోసం అడుగుతున్నాడు ఆయన. ఆయనకు తెలీదా కయీను ఎందుకు కోపంగా ఉన్నాడు? తెలుసా తెలీదా? మరి తెలిసినప్పుడు ఎందుకు అడుగుతున్నాడు? నిజంగా ఎందుకో ఎవరు ఆలోచించాలని, కయీను ఆలోచించాలని, ఈయన తెలుసుకోవాలని కాదు, దేవుడు తెలుసుకోవాలని కాదు. అసలు ఆ కోపానికి మూలం ఏంటో, కారణం ఏంటో కయీను ఆలోచించాలి, తన సొంత హృదయాన్ని తాను పరిశీలించుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ మాటలు అడుగుతున్నాడు. సమస్త క్రోధానికి మూలము స్వార్థము. సమస్త క్రోధానికి మూలం ఏంటి? నాకు నచ్చినట్లు, నాకు కావాల్సింది ఏదో నాకు కావాల్సిన విధంగా జరగట్లేదు కాబట్టి నాకు కోపం వస్తుంది. ఇంకొన్నిసార్లు ఒకరిపై ఒకరు పెత్తనం చేయడానికి అధికారము
చూపించుకోవడానికి కూడా కోపాన్ని ఆయుధంగా వాడుతూ ఉంటారనమాట. ఎట్లా? సాధారణంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరు ఏదో వాదన జరుగుతుంది, అందులో భార్య కొంచెం గట్టిగా మాట్లాడి అరుస్తుంది అనుకోండి కోపంతో, భర్త ఏమవుతారు? జనం సైలెంట్, ఆ గొడవ ఎందుకు. ఇంకొన్నిసార్లు భర్త అరిస్తే భార్య ఏమవుతుంది? సైలెంట్ అయిపోతుంది. అది వేరే కేసు, ఇది వేరే కేసు. సాధారణంగా కోపడే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కొన్నిసార్లు. ఎప్పుడు భార్య కోపడుతూ ఉంటుంది, ఎప్పుడు భర్తే కోపడుతూ ఉంటాడు. వాళ్ళు కోపం ద్వారా కోపాన్ని ఒక ఆయుధం చేసుకుని వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు తెలుసా? ఐఎమ్ డామినెంట్, నేను పెత్తనం చేస్తాను, నాది అధికారము, నేను చెప్పినట్టే వినాలి అని వాళ్ళ పెత్తనాన్ని, వాళ్ళ అధికారాన్ని స్థాపించడం కోసం కోపాన్ని ఆయుధంగా వాడుకోవడం అన్నమాట. కానీ మీ కోపము, కంపు కొట్టే మీ మాటలు మీ వివాహ జీవితాన్ని నాశనం చేస్తాయి. కాబట్టి మీ మాటలు ఎలా ఉండాలి? ఇందాక మనం చదివిన వాటి అన్నిటిలోనే చూస్తే, మృదువుగాను వినువారికి మేలు కలుగునట్లు క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే మీరు పలకాలి. కానీ మీ కోపాన్ని అణుచుకోవడము, నాకు చేత కావట్లేదండి, రావట్లేదండి, నా వల్ల అవ్వట్లేదండి అని చెప్పడానికి వీల్లేదు. విసర్జించుడి అనేది ఒక ఆజ్ఞ. నీవు దానికి విధేయత చూపించడానికి ఇష్టపడితే నీ వివాహ జీవితం చక్కగా, నీ కుటుంబాన్ని నీవు కట్టుకోగలుగుతావు. ఇక మూడవది ద్వేషము మరియు క్షమించలేనితనము. ఇందాక మనం చూసిన 31వ వచనంలోనే సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ద్వేషానికి, కోపానికి విరుడేంటి? క్షమించడం, క్షమాపణ. చాలాసార్లు భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు కదా, అయితే వాటిని పరిష్కరించుకోరు. చిన్న గొడవ అవుతుంది, ఇద్దరు మాట్లాడుకోరు, తర్వాత ఏదో సందర్భం వచ్చింది మళ్ళీ మాటలు కలిపేసుకొని మాట్లాడేసుకుంటూ ఉంటారు. ముందు జరిగిన గొడవ కూర్చొని మాట్లాడుకోరు మళ్ళీ దాని గురించి. అసలు ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు ఏమనకుండా ఉండాల్సింది, ఎలా జరగకుండా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. అలా చిన్న చిన్న వాటిని పరిష్కరించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గొడవ తాలూకా ద్వేషము, కోపము వాళ్ళ మనసుల్లో ఉండిపోతాయి. అవన్నీ ఇటుకతో పోల్చుకుంటే మనము కాలం గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, భార్యకి భర్తకి మధ్య ఒక పెద్ద గోడ ఏర్పడుతుంది అనమాట. తెలియకుండానే వాళ్ళ మనసులు చాలా దూరం అయిపోతుంటాయి. కలిసి ఉంటారు ఒక ఇంట్లో, కానీ ఎవరి బ్రతుకు వాళ్ళదే అన్నట్లు అయిపోతుంది అనమాట. కాబట్టి చిన్న చిన్నవైనా సరే ఏం చేయాలి? ఎప్పుడప్పుడు కూర్చొని పరిష్కరి. నాకు అసలు నేను చాలా మందికి పదే పదే చెప్పేటువంటి విషయం, నన్ను నాతో ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకో, ఒకేసారి కూర్చున్నప్పుడు ఏదో చిన్న కొంచెం ఎక్కువగానే ఇబ్బంది పడే విషయం వచ్చింది. ఇక కూర్చున్నప్పుడు మీరు నాకు ఎప్పుడు పరిచయం అయ్యారు? జనవరి 17వ తారీఖు 2020లో పరిచయం అయ్యారు కదా, ఇక అప్పటి నుంచి నాతోటి ఏమేమి గొడవలని అన్ని చెప్తా ఉన్నారు అనుకో, ఏమవుతుంది? ఆబ్వియస్ గా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి, భేదాభిప్రాయాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం ఇట్లా AK-47 పట్టుకొని టప్ 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 అని షూట్ చేస్తున్నారు బుల్లెట్స్ అని నా పైన. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ సంబంధము తెగిపోతుంది, అంతే సింపుల్గా. నిజంగా నన్ను ప్రేమించేవాళ్ళు, నిజంగా నేను కావాలనుకునేవాళ్ళు, నిజంగా నాతో కలిసి చాలా కాలం పాటు ప్రయాణం చేయాలనుకునేవారు, ఒక మంచి సంబంధం, ఒక హెల్తీ రిలేషన్షిప్ లో కొనసాగాలనుకునేవారు ఏం చేయాలంటే, నాతో ఏదైనా చిన్న సమస్య వస్తే ఆ చిన్న సమస్యను ఏం చేయాలి? వెంటనే పరిష్కరించేసుకోవాలి. దాని అంతా ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి అన్ని పైలప్ చేసుకొని అది ఎప్పుడో ఒక్కసారి బస్ట్ అయిపోతుంది. అప్పుడు అలాగా చేయకూడదు. సరే, దాన్ని ఎట్లా పరిష్కరించుకునేటప్పుడు కూడా, మాట్లాడుకునేటప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలి అనే విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. కొన్నిసార్లు తప్పైంది, భర్త భార్య ఇద్దరు ఎవరో తప్పు చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు సారీ చెప్పాలి కదా అవతల వాళ్ళకి. సారీ చెప్పమంటే ఎట్లా సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఎట్లా చెప్తారు? సారీ సరే, నా తప్పు కూడా ఉందిలే, సారీ, కానీ నీ వల్లే నేను అలా మాట్లాడాను, అసలు నువ్వు చేయబట్టి నేను ఆ మాట అనాల్సి వచ్చింది, నీ వల్లే అని మళ్ళీ ఏం చేస్తారు? నీ పాపానికి అవతల వ్యక్తిని బాధ్యురాలని చేసే ప్రయత్నం చేస్తారనమాట. ఇక ఆ మాత్రం దానికి సారీ చెప్పడం ఎందుకు?
ఏదో మొక్కుబడిగా. అంటే దానిలో అర్థం ఉందా సారీ చెప్పడంలో? చేసిన పాపానికి తప్పుకు మొత్తం బాధ్యుని ఎవరు చేస్తున్నారు? ఎవరు బాధ్యత? అవతల వాళ్ళు చేయబట్టే, అసలు వాళ్ళు చేయబట్టే ఆ మాట అన్నారు, వాళ్ళు చేయబట్టే గొడవైంది, వాళ్ళు చేయబట్టే ఇదంతా జరిగింది. అయినా నేనేం చేయాలి? నాది కూడా ఉంది కాబట్టి నేనేదో మొక్కుబడిగా చెప్పాలి కాబట్టి అంతా నీదైనప్పటికీ నేను సారీ. అర్థం ఉంది ఆ సారీలో? మరి సరైన విధానం ఏంటి? సరే నాకు తప్పైంది, నేను అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది, ఐఎమ్ సారీ అని చెప్పడం, కొన్ని వారి తప్పును వారు ఒప్పుకుంటున్నారు అన్నంత వరకు తీసుకోవచ్చు, పర్వాలేదు, అలా కూడా చేయొచ్చు. కానీ నువ్వు సారీ చెప్పడం ద్వారా నువ్వెట్లా ఫీల్ అవుతున్నావు అనేది మాత్రమే కాదు, నీ తప్పుకు నువ్వు బాధ్యత తీసుకున్నట్లు ఇంకా స్పష్టంగా వ్యక్తపరచడం నువ్వు నేర్చుకోవాలి. ఎలాగంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, దీన్ని బట్టి ఇట్లనే చెప్పాలి, ఇట్లనే అనుకోవాలని నేనేం అనట్లేదు. అందులో ఉండాల్సిన అంశాలు ఏమేమి ఉండాలి అనే విషయాలు మాత్రం చెప్తున్నాను. ఎలా చెప్పచ్చు అంటే, నా పాపయుక్తమైన కోపాన్ని బట్టి దేవుడు నన్ను ఖండించాడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దించాడు, నేను ఆయనను క్షమించమని వేడుకున్నాను. మొదటి విషయం, నువ్వు ఫస్ట్ క్షమాపణ అడగాల్సింది ఎవరికి? దేవునికి. నువ్వు చేసిన పాపం అది దేవుని ఎదుట నువ్వు చేసిన పాపం, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడినటువంటి మాట. కాబట్టి నువ్వు ముందు దేవునితో సమాధాన పడ్డానన్న విషయం ఎవరికి చెప్పాలి? నీ భార్యకి లేదా నీ భర్తకి, నీ స్నేహితునికి నీవు చెప్పాలి, చెప్పడం నేర్చుకోవాలి. రెండవది, ఆ పాపాన్ని జయించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పడం నేర్చుకోవాలి. నేను కావాలని చేయట్లేదు ఇదంతా, నేను కూడా స్ట్రగుల్ అవుతున్నాను, నిజంగానే నేను కూడా దానితో పోరాడుతున్నాను, దాన్ని జయించడానికి ప్రయత్నం చేస్తున్నాను, దేవుని సహాయం కొరకు వేడుకుంటున్నాను అని చెప్పాలి. ఇక మూడవది, అప్పుడు నేను నా ప్రయత్నం చేస్తున్నాను, నువ్వు కూడా నన్ను క్షమించగలవా, కెన్ యూ ప్లీజ్ ఫర్గివ్ మీ అని అడగటం మనము నేర్చుకోవాలి. కొంతమంది అంటారు మన కల్చర్లో అస్సలు అలవాట్లే లేవన్నమాట ఇట్లాంటి అలవాటు. నిజమైన స్నేహం, దానికి మళ్ళీ కవరింగ్ అనమాట. కవరింగ్ ఏంటంటే ఇట్లాంటి నిజమైన స్నేహము, నిజమైన భార్యాభర్తల అన్యోన్యత తారాస్థాయిలో ఉన్నప్పుడు అసలు థ్యాంక్స్లు, సారీలు అసలు అవసరమే అని చెప్తాడు. అవసరం లేదా? ఏంటంటే ఫ్రెండ్షిప్ బాగా ఉన్నప్పుడు, మంచి క్లోజ్నెస్ ఉన్నప్పుడు భార్య అసలు థ్యాంక్స్లు, సారీలు అసలు అవసరమే? అదంతా నాన్ సెన్స్ అనమాట వాళ్ళు చెప్పేదంతా కదా. ఇట్ ఇస్ సింప్లీ నాన్ సెన్స్. థ్యాంక్స్ చెప్పడము, సారీ చెప్పడము, ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడము భార్యాభర్తలే కాదు, ఏ రిలేషన్షిప్ లోనైనా ఒకరికొకరు నేర్చుకోవాల్సినటువంటి విషయము. ఏ సంబంధంలోనైనా ఒకరినొకరు క్షమాపణ కోసం అడగాలి. తప్పు చేసినప్పుడు నీ భార్య లేదా నీ భర్త తప్పు చేసినప్పుడు నువ్వు కూడా క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. అలా ఒకరినొకరు క్షమించుకోగలిగినప్పుడే ఆ వివాహ సంబంధము దేవునికి మహిమకరంగా ముందుకు కొనసాగగలదు. ఇక నాలుగవ మాట, జారత్వము, సెక్షువల్ ఇమ్మొరాలిటీ అనే మాట మనం ఇందాక చూసిన మాటలోనే మనం చూసాం. చెడు తిరుగుళ్ళు తిరగడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, చెడ్డవన్నీ హృదయంలో నుండే బయటకు వస్తాయని యేసు ప్రభువారు చెప్పిన మాట మార్క్స్ వార్తలో మనం చదువుతాం 7వ అధ్యాయం. కొంతమంది ఇతర స్త్రీలపైన, పురుషులపైన మోజుపడము, ఆలోచనలోనే కామ వికార ఊహలతో పాపం చేస్తూ ఉంటారు. ఇంకొందరు పాన్ చూస్తుంటారు, బూతు బొమ్మలు. అటువంటి వారు ఎలాంటి బండపైన నిల్చున్నారంటే, నేను చెప్తున్న మాట జాగ్రత్తగా, అటువంటి వాళ్ళందరూ ఎలాంటి బండపైన నిల్చున్నారంటే బాగా జారేటువంటి బండపైన నిల్చున్నారు. ఒకసారి మేము అరకు వెళ్ళాము, ఒక వాటర్ ఫాల్స్ దగ్గర నీళ్లు వెళ్తూ ఉంటే ఇటు నుంచి అటు దాటాలని ఒకళ్ళిద్దరు ప్రయత్నం చేశారు. కాలు పెట్టడమే ఆలస్యం, మొత్తంగా మనిషి అంతా కింద అట్లా ముగ్గురు నలుగురు పడ్డారన్నమాట. అటువంటి ఒక జారుడు బండపైన నిల్చున్నారు. ఏ క్షణానైనా వాళ్ళు ఏమైపోవచ్చు అంటే, ఆ పాపము వాళ్ళ ఊహల్లో మాత్రమే కాకుండా ఫిజికల్ గా కూడా దాంట్లో పడిపోయే అవకాశము ఏ క్షణమైనా జరిగిపోయే ప్రమాదము ఖచ్చితంగా ఉంది. అటువంటి ప్రమాదకరమైన స్థితిలోనే వారు ఉన్నారని వారు గుర్తెరగాలి. ఏదో ఆలోచనలోనే ఉంది కదా, ఊహల్లోనే ఉంది కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయడానికి అస్సలు వీల్లేదు. దీని గురించి యేసు ప్రభువారు ఎంత సీరియస్ గా హెచ్చరిస్తారో చూడండి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 29 నుంచి 30 వరకు వచనాలు ఒకసారి చూడండి. ఎంత తీవ్రంగా దాన్ని ఎట్లాంటి హెచ్చరికలు ఇస్తున్నారో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 29, 30 వచనాలు. నీ కుడి కన్ను నేను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి, ఒక్క నిమిషం ఇక్కడ చూడండి.
కన్ను పెరికివేయడం గురించి ఆలోచించండి ఒకసారి. మీరు ఎప్పుడైనా కంటిని ఆపరేట్ చేస్తున్నప్పుడు చూసారా, ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు దాన్ని ఇలా ఇలా కింద కనడము, దాన్ని ఆ ఇన్స్ట్రుమెంట్ అన్నిటితోటి హ్యాండిల్ చేయడము, ఆపరేషన్ చేయడము, ఇవన్నీ చూస్తేనే మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా యూట్యూబ్లో. అలాంటిది దాన్ని పెరికి వేయడము అనేది ఇంకెట్లా ఉంటుంది అంటే ఎంత పెయిన్ తోటి కూడుకున్నటువంటి విషయము. అయినా ఈయన ఏమన్నాడు యేసుప్రభువు వారు, ఒకవేళ అది నిన్ను ఏమైనా అభ్యంతర పరుస్తూ ఉంటే అవసరమైతే నువ్వు ఏం చేయాలంటే దాన్ని నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా? నీ కళ్ళు బాగా కనిపిస్తూ ఆ కళ్ళతో నువ్వు ఇష్టానుసారముగా పాపము చేస్తూ అలా నువ్వు నరకానికి వెళ్ళిపోవడం కంటే ఆ కంటిని పెరికి వేసి పాపము చేసేలా పురికొల్పబడే దాని నుంచి నువ్వు తప్పించుకొని నువ్వు పరలోకానికి వెళ్ళడం నువ్వు ప్రయోజనకరం కదా, గుడ్డివాడిగానైనా సరే. అదే మాట 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. నేను అర్థం నిజంగానే కళ్ళు పెరికేసుకోమని లేదా చేతులు నరికేసుకోమని? నువ్వు పాపము చేసేలా నిన్ను ప్రేరేపించే దేనినైనా విడిచిపెట్టడానికి, దానిని తొలగించుకోవడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నము చేయమని దాని తీవ్రతను మీకు తెలియజేయడం కొరకు ఇట్లాంటి పదాలు, ఇట్లాంటి భాష యేసుప్రభువు వారు వాడుతున్నారు. ఒకవేళ అలా చేయకుండా ఆ పాపంలోనే యథేచ్ఛగా కొనసాగుతూ వెళ్ళిపోయేటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడంట? ఎక్కడికి వెళ్తాడని చెప్పబడింది ఆ వచనంలో? నరకానికి. అతనికి వేరే ప్రయోజనకరమైనది ఏది ఇంకా ఏమీ లేదు. అయితే నీ భర్త, నువ్వు అటువంటి పాపంలో ఎక్కడైనా ఉంటే దేవుడు నీకు ఈరోజు ఇస్తున్నటువంటి అవకాశము మారు మనసు పొందాలి. అయితే నీ భర్త లేదా నీ భార్య అటువంటి పాపంలో ఉంటే ఏం చేయాలి? వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వమని చెప్పారు కాబట్టి వెంటనే ఏం చేయాలి? డివోర్స్కి అప్లై చేసేయాలా? అందులో నుండి వారు బయటికి రావడానికి సహాయం చేయాలి. అవతలి వ్యక్తి మారు మనసు పొందడానికి అవకాశం ఇవ్వాలి. విడిపోవడం కంటే సమకూర్చబడి వివాహంలో కొనసాగే వారిని బట్టే దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు, ఆయన మహిమపరచబడతాడు. అదంతా నేను మాటల్లో చెప్పినంత తేలిక కాదు, నాకు తెలుసు. అయినప్పటికీ విడాకులు అనేది ఎప్పటికీ లాస్ట్ ఆప్షన్, అది ఫస్ట్ ఆప్షన్ కాదు అని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. కానీ అటువంటి పాపంలో ఉన్న వారు ఎవరైనా మన మధ్యలో ఉంటే వారు మారు మనసు పొందాలని ప్రభు పేరట మీకు పిలుపునిస్తూ ఉన్నాను. చివరిగా 5వది తాగుడు అండ్ డ్రగ్స్ అడిక్షన్. ఈ వ్యసనాలు కుటుంబాలను ఎంత పాడు చేస్తాయో నేను ప్రత్యేకించి మీకు ఎవరికి చెప్పనక్కర్లేదు. అదేంటంటే చర్చిలో నిలబడి ఇట్లాంటివి మాట్లాడుతున్నారు అని అంటే, చర్చికి వచ్చే చాలా మంది క్రైస్తవులను చెప్పుకునే వారిలోనే ఈ కారణాలను బట్టి విడాకులు తీసుకొని విడిపోయిన వారు లెక్కలేనంత మంది ఉన్నారు. వివాహ సంబంధాలు పాడైపోతాయి, నాశనం అయిపోతాయి. అది నా బలహీనత బ్రదర్, అది అలవాటు అయిపోయింది, నేను దాన్ని మానలేకపోతున్నాను. నిజమే, దానిలో ఫిజియోలాజికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. అందుకే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళకి వాటికి వెళ్ళమని, ట్రీట్మెంట్ తీసుకోమని కూడా మనం చెప్తున్నాం. కానీ అంతకు మించి బైబిల్ దాని గురించి ఏం చెబుతుందంటే, గలతీ 5:21 ప్రకారము డ్రంకెన్నెస్ ఈజ్ సిన్, అది పాపము అని చెబుతుంది బైబిల్. తాగుబోతుతనము, మత్తు కలిగించే వాటికి బానిసలుగా అటువంటి వ్యసనాలతో ఉండడము పాపము అని బైబిల్ చెబుతుంది. ఇటువంటివి నీ వివాహ జీవితాన్ని నాశనం చేస్తాయి. అటువంటి పాపములో ఎవరైనా ఉంటే ఈ దినమే దానిని ఒప్పుకొని విడిచిపెట్టమని ప్రభు పేరట బతిమాలుతున్నాను. ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు. మీరు దాన్ని విడిచిపెట్టడానికి మనస్సు స్థిరపరచుకోండి. నిజంగా మారు మనసు పొందడానికి ఆయన దగ్గరకు వచ్చి మీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన సహాయం కొరకు వేడుకుంటే దానిపైన విజయం సాధించడానికి ఆయన తప్పక మీకు సహాయం చేస్తారు. విజయం పైన, పాపం పైన విజయం సాధించాలంటే ఒక 4 విషయాలు క్లుప్తంగా నేను మీకు చెప్తాను. 1, ముందు మీరు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. పాపంతో మీరు పోరాడి దానిపైన విజయం సాధించాలంటే, దేవునికి ప్రీతికరంగా మీరు జీవించగలగాలంటే మొదట మీలో ఎవరుండాలి? పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మీ అందరూ మీరు పాపంతో పోరాటం చేయించడం సాధ్యమా? అస్సలు సాధ్యం కాదు. 2వది, నువ్వు దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానించే క్రమశిక్షణ నీకు ఉండాలి. వాక్యము మన పాదములకు దీపముగా ఉంటుంది కనుక అటువంటి వాక్యమును మనం అనుదినము శ్రద్ధగా ధ్యానించడం ద్వారా దేవుని ప్రీతిపరిచే విధంగా మనం ఎలా ఉండొచ్చు, పాపాన్ని ఎలా జయించొచ్చో మనం నేర్చుకోగలం. 3వది, ప్రార్థన ద్వారా దేవుని పైన మనం ఆధారపడటము నేర్చుకోవాలి. 4వది, సంఘ సహవాసము. ఎందుకు మనం అందరం ఇక్కడికి వస్తున్నాము?
ఎవరింట్లో వాళ్ళు ఆరాధన చేసుకోవచ్చు కదా. సహవాసం అనేది కూడా ఒక ప్రాథమికమైన విషయం మనం అందరం కూడి రావడానికి కదా. ఒకరికొకరము బలపరుచుకుంటాము, ఒకరికొకరము ధైర్యం చెప్పుకుంటాము, ఒకరినొకరము ప్రోత్సహించుకుంటాము, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటాము, ఒకరికొకరు మంచి ఆలోచన చేత ఒక మంచి మాట చేత ఏం చేస్తాం, బలపరుచుకుంటాము, సహాయం చేసుకుంటూ ఉంటాము. అలాగే పాపముతో పోరాడే విషయంలో కూడా మనం ఒకరికొకరము సహాయం చేసుకుంటాం. అందుకని ఈ 4 విషయాలు పాపంతో పోరాడడానికి మనకి సహాయకరంగా ఉంటాయి. కానీ నువ్వు ఒకవేళ యేసు ప్రభుని ఇంకా నమ్ముకొని ఉండకపోతే, నువ్వు ఇంకా పాపపు బంధకాల్లోనే ఉన్నావని బైబిల్ చెబుతోంది. పాపం అనేది ఎలాంటిదని బైబిల్ చెప్తుందంటే ఒక పెద్ద బావి లాంటిది, అందులో పైకెక్కడానికి మెట్లు లేవు, అసలు తనంతట తానే దానిలో నుంచి బయటకు వచ్చే వీలు లేనటువంటి ఒక లోతైన పెద్ద బావిలో ఉన్నాడు అనమాట మనిషి. ప్రతి పాపి అటువంటి స్థితిలోనే ఉన్నాడు. తనంతట తాను బయటికి రావడము అసాధ్యము. ఎవరి దేవుడు సహాయము చేయనిదే అందులో నుంచి తనంతట తాను బయటికి రావడం అసాధ్యము. కొంతమంది అంటారు, ఉంటే ఏమైందండి, మేము బాగానే ఉన్నాం, మేము పాపంలో ఉన్నామని అంత గట్టిగా నొక్కి చెబుతున్నారు కాబట్టి మీరు ఉంటే ఉన్నాము ఏంటంట, మేము బాగానే ఉన్నాం కదా, మేము హ్యాపీగా ఉన్నాము, మాకేం తక్కువైంది, ఎవరు చేయట్లేదు పాపం, ఎవరు చేయట్లేదు తప్పులు, మేము బాగానే ఉన్నాం కదా అని అంటారు. మనం చెప్పాల్సిన మాట, మీరు అనుకుంటున్న సంతోషము, మీరు అనుకుంటున్న సుఖము అది కేవలము తాత్కాలికము మాత్రమే. మీరు ఒక దినాన పరిశుద్ధులైన నీతిమంతుడైన దేవుని మీరు ఎదుర్కోవాల్సి ఉంది. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి, మీరు చేసిన ప్రతి క్రియను బట్టి, మీ ప్రతి తలంపును బట్టి ఆయన మిమ్మల్ని తీర్పులోనికి తీసుకొని వస్తాడు. మీరు ఒక దినాన ఆయనను ఎదుర్కోవాల్సి ఉంది. అప్పుడు మీ పాపానికి రావాల్సిన శిక్ష అంతటిని ఆయన మీ పైన మోపితే మీకు నిత్య నరకమే గతి. దాని నరకాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు, యుగ యుగముల వరకు నిత్యత్వము, వారు అందులో వేదన అనుభవించవలసిందే. అటువంటి దాని నుంచి తప్పించబడాలంటే ఉన్న ఒకే ఒక ఏకైక మార్గము యేసు క్రీస్తు ప్రభువారు. మీరు మీ పాపాలు ఒప్పుకొని యేసు క్రీస్తు వైపు తిరిగి ఆయన విశ్వాసం ఉంచితే ఆయన మిమ్మల్ని చేర్చుకోవడానికి, మిమ్మల్ని రక్షించడానికి ఇష్టపడే దేవుడు. ఎవరైతే ఆ రీతిని ఆయన ఎవరో ఎరిగి ఆయన వైపు తిరుగుతారో, ఆయన విశ్వాసం ఉంచుతారో, ఆయన వారికి ఏమనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ సహాయంతో పాపముతో పోరాడగలుగుతారు. ఈ లోకంలో జీవించినంత కాలం దేవునికి ఇష్టలుగా జీవించగలుగుతారు. మనకున్న ప్రతి సంబంధం యొక్క ప్రథమ లక్ష్యం, ప్రైమరీ గోల్ ఏంటని నేను ప్రారంభంలో చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? మనం సంతోషంగా ఉండడమా? మనం సంతోషంగా ఉండడం కాదు, దేవుని సంతోషపరిచే విధంగా, దేవునికి ప్రీతికరంగా, దేవుని మహిమపరిచే విధంగా మనము ఉండడం. అందుకు మొదట మీరు యేసుక్రీస్తును నమ్ముకున్న వారై ఉండాలి, పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉండాలి. అప్పుడే మీరు దేవుని మహిమకరంగా మీ సంబంధాలన్నింటినీ కట్టుకోగలుగుతారు. ఒకవేళ నువ్వు విశ్వాసమైతే, విశ్వాసకు ఉండాల్సిన ఒకనొక లక్షణం పాపముతో పోరాడే అనుభవం ఉండాలి. అటువంటి అనుభవం నీకు ఉందా లేదా? నిజముగా చాలా మంది క్రైస్తవులను చెప్పుకునేవారు, వారికి అసలు పాపముతో పోరాడడం అంటే ఏంటో తెలియదు. లోకంలో వాళ్ళు ఎట్లా ఉంటారో వీళ్ళు అలాగే యథేచ్ఛగా పాపంలో కొనసాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. చెప్పుకోవడానికి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఉంటారు. విశ్వాసకు ఉండే ఒకనొక లక్షణం, పాపాన్ని ద్వేషిస్తాడు, పాపముతో పోరాడుతూ ఉంటాడు. అటువంటి అనుభవం నీకు నిజంగా ఉందా లేదా మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. ఇందాక ఏదైనా సంబంధం పాడవడానికి, నాశనం అవ్వడానికి నీ పాపమే కారణంగా ఉంటే దాన్ని పరిశీలించుకోవాలి. మనందరము మన సొంత హృదయములను పరిశీలించుకుందాం. మనలో ఇందాక నేను చెప్పిన విషయాలన్నింటిలో మన సంభాషణలు ఎట్లా ఉంటా ఉన్నాయి, మనం తోటి వారితో ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నాము, మన మాట ఎట్లా ఉంటుంది, మన ప్రవర్తన ఎట్లా ఉంటుంది, మన తలంపులు ఎట్లా ఉంటున్నాయి, వాటన్నింటినీ పరిశీలించుకుందాం. మనలో ఏదైనా పాపం ఉన్నదని పరిశుద్ధాత్మని చూపిస్తుంటే ఒప్పుకుందాం, విడిచిపెడదాం, మారు మనసు పొందాం. దేవుణ్ణి ప్రీతిపరిచే విధంగా, ఆయనను మహిమపరిచే విధంగా మన సంబంధాలన్నీ ఉండినట్లు పాపంతో ఎక్కడా రాజీ పడకుండా పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానించుకుందాము. ప్రార్థన చేసుకుందాం.